అమ్మా ఏమి అది కొంగులో అది ఏమి అంటే వాడుంటే కదా పిలవడానికి చెయ్యద్దు మా ఎట్లా కనిపిస్తాను నీకు మగందా దోశ వద్దంట నువ్వు ఎన్ని దోశలు తిన్నావు అని అడుగు. నాదైపోయి దోశ ఎందుకు డైటా? నో డైట్. మళ్ళా దోశ ఎందుకు వద్దు వద్దు అంటారు. రైస్ సీరియల్లో ఎట్లొచ్చింది ఛాన్స్ ఏమి అన్నది నాకు అదే జెమినీకి అంతా అదే అడుగుతున్నారు ఎట్లా వచ్చినది నీకు హెడ్ ఉన్న జెమినీకి అంతా హెడ్ ఉంటారు కదా ఆయనే కార్తీక్ ప్రసాద్ సార్ అని నాకు ఎప్పటి నుంచి తెలుసు. తర్వాత ఆ సార్కి జాకీ అని క్లోజ్ ఫ్రెండ్ అట్లా నుంచి వచ్చింది. మేము షూటింగ్ పోయినప్పుడు కూడా ఆ సారు కార్తీక్ సార్ ఉన్నారు కదా ఆ సారు జాకీ ఉండలే ఆ జాకీ వాళ్ళ రూమ్లోనే ఉన్నాం. బయట రూమ్ తీసుకోవాలని అక్కడ మణికొండలో ఉంటుంది. ఈలేదా ఇట్లా ముక్కు పట్టుకొని పీకుతా అనంతపురానికి వెళ్ళిపోతుంది. ముక్కు పట్టుకొని పీకుతా అనంతపురానికి వెళ్ళిపోతుంది. వాడుంటే కదా పిలవడానికి డైలాగ్ ఏమో అన్ని చూపించినాము. నువ్వు మళ్ళా రిపీట్ చేసి నాకు కోపం తెప్పించద్దు. నువ్వు చూపించేది వేరు నేను చెప్పేది వేరు. మా அத்தா சீரியல் ஆக்ட் பண்ணாங்க அம்மா, உங்களுக்கு சொல்லிட்டேன்ல சீரியல் ஆக்ட் பண்ணாங்க. எந்த சீரியல் தெரியுமா? தமிழ்ல சிங்கப்பெண்ணே வரும் இல்ல, அது தெலுங்குல சிவங்கி. శివంగియా? నా శివాంగి. சிவங்கி அத்தா. మీ మామకి శివాంగి అని చెప్పి சிவங்கி சிவங்கிலோ சூப்பரா டைலாக்ல சொல்லிட்டாங்க அத்தா. ஆனா எல்லாமே எல்லா எபிசோட்ஸ்ல ஒரே டைலாக் தான். அந்தந்த நேரத்துக்கு வரணும். నీకు అర్థం కాలే తమిళ్ నేను చెప్పేది అత్తకి. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ அந்தந்த நேரத்துக்கு வரணும் அத்தா. வருவாங்க நிப்பாங்க ஒரே டைலாக் தான். ఏం తెలియదు దూరం కూర్చో అని చెప్తాను అత్త. ఇక పారుంగ ఇంతలా మాట్లాడిసచ్చు. ఉండుమా ఒరే డైలాగ్ దాత. ఎంత 4 అని చెప్పి ఎన్ని ఎపిసోడ్లు చేసినావు నువ్వు చెప్పు? ఉంటాయి, ఒక 6-7 ఉంటాయి. அவன் இந்தாதானா கூப்பிடுறதுக்கு இது டைலாக் மாடும். வாடுంటే కదా పిలవడానికి அது டைலாగ్ 6 ఎపిసోడ్లో వரும். 6 ఎపిసోడ్లో వரும். వాడుంటే 6 దానిలో అదే వచ్చిందే చూసావా నువ్వు? 6 దానిలో మంకు మగందనా నేను అట్లా చెప్పలేదు. నీకు తమిళ్ అర్థం కాలేదు. నాకు అర్థమవుతాను. 6 దానిలోనూ అదే అని చెప్పిందా లేదా? అట్లా చెప్పలేదు. నేను వింటాను. నేనేమి డైలాగ్ అంటే నువ్వేం చెప్పద్దు. డైలాగ్ ఇన్నోరు డైలాగ్ ఏమి నాకు అర్థమైంది. ఇప్పుడు చూడు, నీకు అర్థం కాదు, నీకు నిజంగా అర్థం కాదు. இன்னொரு எபிசோட்ல வந்து எல்லாரும் கல்யாணம்க்கு பேசுறதுக்கு வந்திருப்பாங்க. இவங்க பின்னாடி இருப்பாங்க. எல்லாரும் என்ன சொல்லுவாங்க, పిలిచండి ఏమంటారమ్మా వాళ్ళు? పిలిపింది, ఎక్కడున్నాడో పిలిపింది అంటారు. வர சொல்லுங்க எங்க இருக்கிறான்னு சொல்லுவாங்களா. அப்ப அம்மா வந்து என்ன சொல்லுவாங்க, பின்னாடில இருந்து వాడుంటే కదారా అన్నానే అట్లా పోయి మళ్ళీ ఆటకే వస్తావు. నేను నువ్వు చెప్పినావు అనలేదు మా, నీకు ఇచ్చిన డబ్బింగ్ వాయిస్ అట్లుంది. అదే ఎందుకు రిపీట్ చేస్తావు? ప్రతి ఒక్క దగ్గర రిపీట్ చేస్తున్నావు. ఊరికే నీకు తెలుగే రాదు. గమ్మునుడా నీ కోడలు ఏమనకూడదు. చూడు నువ్వు ఇరుమా
మైక్ పెట్టుకొని ఊరికే మీకు మొత్తం మీకు అదేమంటారు దీన్ని కమ్యూనిటీ దాన్ని మొత్తం పోయి చెప్పుకోయే చెప్పుకో. నేను చెప్పలేదు. ఏంటి మీ అమ్మకి వచ్చింది కదా సీరియల్ చెప్పేసి అవును సీరియల్ వచ్చింది అవునని చెప్పినా చెప్పి ఆ డైలాగ్ చెప్పినావు కదా. ఆ డైలాగే చెప్పలేదు మా నేను వాళ్ళ దగ్గర పోయి డైలాగ్ ఎందుకు చెప్తా ఎక్స్ట్రాగా ఊరినే యాక్ట్ చేస్తున్నాడు. సరేమ్మా నీ వాయిస్ తో చెప్పు అత్తకు వినలేదు కదా. దాంట్లో ఫస్ట్ లో చూపిస్తాను అత్తకి. ఏం అవసరం లే, ఫస్ట్ లో అట్లున్నా మళ్ళీ మళ్ళీ వేరే డైలాగులు బాగానే ఉన్నాయి. అవునా నేను చూడలేదు చూపి. ఏం అవసరం లే. ఎవరు యాప్ వస్తాడే శేఖర్ శేఖర్ నీ కొడుకా మనవడా దాంట్లో మనవడు కాదు. మళ్ళీ వాడికి ఎందుకు హెల్ప్ చేస్తాను నువ్వు అప్పకి ఏమని చెప్తావు? హెల్ప్ చేయమని అడుగుతాడనమాట. పెళ్లి కూతుర్ని ప్రేమించింటాడు, లవ్ చేస్తాడు. ఆ వేరే వాళ్ళతో పెళ్లి అయిపోతుందని పెళ్లి కాకోకుండా అది కలిపిమ్మంటాడు. ఆ అప్ప నీకేమవుతాడు ఉంది కోటి డబ్బులు కట్ట ఇస్తాడు, పొడి ఇస్తాడు. హీరోయిన్ వస్తుంది అప్పుడు దాంట్లో దాచిపెట్టి అది దాంట్లో రాలేంగా. ఆ యాక్టింగ్ బలి చేసింటావే నువ్వు పెద్ద మాట అన్నాడు సరాడు. అంటే నాకు అలవాట నేనేమన్నామా అంటే నీకు బాగా కాలుతో మళ్ళీ బెడ్రూమ్ లో అత్తకు తెలియాలి కదా సీన్ అన్ని చూపించాను, అది కూడా చూపించగమ్మా. నేను చెప్తే బాగుంటుంది. ఏమి అది కొంగులో అదేమి అంటే వాడుంటే కదా పిలవడానికి చెయ్యద్దు మా ఏమే ఎట్లా కనిపిస్తాను నీకు పొద్దు సమానం అదే డైలాగ్ రిపీట్ చేస్తామంటే మా అమ్మ హైదరాబాద్ అదంతా డిలీట్ చేపించి వస్తాను నేను. நீ only lips மட்டும் அசைஞ்சிருப்ப அவங்க வாய்ஸ் தான அவங்களுக்கு வந்திருக்குமா మా అత్త ఏమంటుంది నువ్వు ఓన్లీ లిప్స్ కదా మూమెంట్ చేసినావు వాళ్ళు కదా చెప్పలే. ఖచ్చితంగా డైలాగులే చెప్తాం మేడం. இவங்க டைலாக் தான் சொல்லுவாங்க చెప్పండి అది జరగదు. ஆனா அந்த வாய்ஸ் கேமராக்கு எட்டாதில்ல அதனால வேற ஒருத்தர் வச்சு டப்பிங் பண்ணி இவங்க வாய்ஸ் தானா? ஆமா డైలాగులు ఖచ్చితంగా చెప్పాల్సిందాడ. உங்களுடைய வாய்ஸே நல்லா இருந்திருக்குல்ல. కాటు నా వాయిస్ బాగుంది వాళ్ళకి తెలియాలి కదా. ఈసారి పోయినప్పుడు చెప్తా మా ఇంట్లో పరంబోకి మొగద్ది ఉంది, బకెట్ మొగద్ది, ప్రతిదీ అందరినీ పేర్లు పెడతా ఉంటుంది. దానికి తెలివి జానడు, అతి తెలివి మూరడు, దానికి అతి తెలివి మొగద్ది ఉంది. దానికి తెలివి తక్కువ, ఆవేశం ఎక్కువ, సొగిలి ఎక్కువ, తెలివి తక్కువ. దానికి అట్లా ముండ ఉంది మా దగ్గర సొగిలి ముండ. మీరు ఇట్లా పెట్టద్దండి డబ్బింగ్, నా వాయిస్ పెట్టండి, లేకుంటే నా వాయిస్ సెట్ అయ్యి పెట్టండి అని చెప్తాను. పరం పోసి మనం దాని డబ్బింగ్ నేను ఇస్తారా నీకు? పోయిపో ఏ వాడుంటే కదా ఇక్కడ పిలవడానికి. నేనేమన్నా దాంట్లో అది అరుంధతిలో వాడినేం కాదు నేను. ఎగిచ్చి కొడితే ఎట్లా పడతావు పనికి మళ్ళీ. నాకు ఒకే ఒక కోరిక తెలుస్తావా? నువ్వు నెక్స్ట్ ఏదైనా సీరియల్ దానికి పెట్టప్పుడు నేను ఉంటా నీకు తోడుగా. అది ఎక్కిరిచ్చి గబ్బులు డైలాగ్ నేను చెప్తా వాళ్ళకి. సార్ మీరు వేరే వేరే ఇద్దరు, మా అమ్మది ఒకే ఒక డైలాగ్. వాడు ఉంటే కదా పిలవడానికి, రమ్మని పిలవడానికి వాడు ఇక్కడ ఉంటే అదొకటి ఇమ్మంట. వేరే వేరే వర్షన్లో కోపంగా ఒకటి, శాంతంగా ఒకటి, ఏడ్చుకుంటూ ఒకటి, నవ్వుకుంటూ ఒకటి. మా అత్తని పిలుచుకొని పో. నువ్వు తెలుగులో చెప్పు, అత్త తమిళ్లో చెప్తుంది సేమ్ డైలాగ్. కూపడుద్దు కనత అమ్మ வந்து తెలుగులో சொல்லுவாங்க వాడు ఉంటే కదా ఇక్కడ పిలవడానికి అని. நீங்க என்ன சொல்லுவீங்க? தமிழ்ல சொல்லுங்க. சொல்லுங்க ఇది நீங்க சொல்லுங்க తమిళ్ల. నువ్వు చెప్పుమా ఇప్పుడు. నేనే షూట్ నేనే. నువ్వు వస్తాడా షూటింగ్లే జరగవు. సరేలే రాధిక దాంట్లో నీ క్యారెక్టర్ పేరేమి? అవసరం లేదు, నువ్వు మంచిగా చూద్దాం.
இருந்தாதானே கூப்பிடுறதுக்கு చెప్పింది చూడు చెప్పుమా. నువ్వు తెలుగు చెప్పు. అతను నీకు అసలు వాడుంటే కదా వాడుంటే కదా పిలవడానికి పిలవడానికి இதுதான் அர்த்தம். ஆனா நீங்க இப்ப வாய்ஸ் சேஞ்ச் பண்ணணும். వాడుంటే కదా ఇక్కడ పిలవడానికి. నిజంగా చేతితో కూడా కొట్టబుద్ధి కాలే, కాలుతో కొట్టబుద్ధి అవుతుంది, కాలుతో కొట్టబుద్ధి అవుతుంది మూతికి. అట్లే పూరి అయిపోయింది అట్లా కొడితే.